న్యూగా సైక్లింగ్ డే స్టార్టెడ్. ఇవాళ చాలా ఎండగా ఉంది, కనిపిస్తుంది కదా. నేను ఇవాళ ఇప్పుడు టైం 12:30 అయింది. ఇవాళ ఆఫ్టర్నూన్ చాలా కరెక్ట్గా ఎండ తల మీద ఉండే టైంలో బయలుదేరాము. యాక్చువల్లీ రోజు ఇదే టైంలో వస్తున్నాము, మేబీ 11-11:30 ఆ టైంకి. బట్ రోజు బాగా క్లౌడీగా వర్షం పడేలా సన్నగా చినుకులు పడుతూ ఉంటుంది కాబట్టి మాకు పెద్ద తెలియలేదు. సో ఇవాళ తెలియాలి మేము ఎంత దూరం చేయగలము. ఇంకా కొంచెం హాట్ టెంపరేచర్లో. అది కాకుండా మేము ఈ టైంలో రావడం వల్ల ఏమవుతుందంటే ఊళ్ళో వాళ్ళు ఈ రోడ్ మీద ఎదురు వచ్చేవాళ్ళు అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు. ఇదేంటిది వీళ్ళు ఈ టైంలో చేస్తున్నారు అనేసి. జనరల్గా పల్లెటూరుల్లో అది మన దగ్గర ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఎక్సర్సైజ్, రన్నింగ్, సైక్లింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ చల్లబడే టైంలో చేసుకోవాలి. మధ్యాహ్నం టైంలో జనరల్గా వాళ్ళు ఇంట్లో పనులు లేకపోతే చేయాల్సిన పనులన్నీ మధ్యాహ్నమే ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా అనే ఆలోచనలో ఉంటారు. సో నిన్నైతే మేము వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు జాము కాని జాములో ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తున్నారు ఇల్లు అని మా ముందే అనేస్తున్నారు కూడా, తెలియని వాళ్ళు కూడా. సో వాళ్ళందరూ ఒక టైంకి ఫిక్స్ అయిపోయారు మరి ఈ టైంలో ఇదే చేయాలి అని. కానీ మనకు ఆ టైమింగ్స్ కుదరదు, ఎందుకంటే మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ అనమాట. వీక్లీ 3 days ఉంటుంది, సండే, మండే, ట్యూస్డే. సో ఆ 3 days ఏంటంటే నైట్ వెళ్ళా షిఫ్ట్ 4:30 to 4:30 కూర్చోవాలి. అంతసేపు కూర్చొని ఎర్లీ మార్నింగో లేకపోతే ఈవినింగో చేయాలంటే నిద్రతో అంత కుదరదు. నేను ఒకదాన్ని చేసుకోవచ్చు కానీ నాకు పక్కన కంపెనీ లేకపోతే పెద్ద మూడ్ రాదనమాట. ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే. అది కాకుండా నాకు నా ఇన్స్పిరేషన్ కూడా మా హస్బెండే. తనలా చేయాలి, పని చేసేది చేయాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటాను. మా హస్బెండ్ నేను ఫాలో అవుతాను. సో అందుకని ఈ టైంలో వస్తున్నాం మేము. చల్లారిపోయింది. ఇప్పుడు వాటర్ బాటిల్ ఆగుతుంటే వాటర్ లేదు, కాలువ కూడా రాలా. ఇప్పుడు వచ్చింది మోటార్ ద్వారా ఎట్లాగో లైట్ తర్వాత కాలువ వచ్చింది. అయ్యే బ్లడ్ ఇది తెచ్చిన మంచి నేను అర్థం కాలం నట్టపోయి ఇవాళ కొంచెం ఎండగా ఉంది కాబట్టి బావి దగ్గర కూర్చుంటే ఇబ్బందిగా అనిపించింది. సో ఇక్కడ ఒక పెద్ద చెట్టు, దాని కింద బాగా నీడ, పక్కనే వరి పైరు, వరి కాదు ఇది దంట అనుకుంటా, చెరుకు అంట, గేదెలు బాగా ఉంటాయి ఇది. సో ఇదంతా బాగుంది కాబట్టి ఇక్కడ కూర్చున్నా అని చెప్పేసి అని ఇటు వచ్చాను. సో లెట్స్ టాక్ హియర్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ట్రై. సో ప్లేస్ సెట్ చేసుకున్నాం మాట్లాడడానికి. ఇందాక చెప్పాను కదా ఇవాళ అంతకన్నా పెద్దగా ఏం లేదు. ఇవాళ బాగా ఎండగా ఉంది కాబట్టి అసలు ఇక్కడ దాకా రాగలమా లేదా అనుకుంటూ వచ్చాను నేనైతే. బట్ వి రీచ్డ్ అనమాట. సో ఎవ్రీ డే ఈజ్ బెటర్ దాన్ ఎస్టర్డే కాబట్టి ఇవాళ ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ.
బట్ ఈ వెదర్లో మళ్ళీ మేము బ్యాక్ కూడా వెళ్ళాలి కదా, సో రిస్క్ వద్దు అనిపించింది నాకేం లేదు. నేను కానీ కొంచెం నవలు కాదన్నానంటే మా హస్బెండ్ నాతో సైకిల్తో తిప్పలు పడుతూ వెళ్ళాలి. సో ఇక్కడతో ఆగాం మేము ప్రస్తుతం. వెదర్ అయితే బాగుంది, పెద్ద చెట్టు, గాలి చల్లగా ఉంది కానీ బయట బాగా ఎండగా ఉంది. సో ఇవాళ ఎండగా ఉందని చెప్పేసి అని మా అత్తయ్య గారు ఏం వెళ్తావులే అమ్మ ఇంత ఎండలో వద్దులే అన్నారు. నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఆగిపోయాను. నిజమే ఎండగా ఉంది, ఏం వెళ్తాంలే, హెడేక్ వచ్చేస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది ఇంత ఎండలో, మళ్ళీ మధ్యలో దాహం వేసేస్తుంది అని. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసి వస్తే బెటర్ నీ ఇష్టం అన్నారు. సో వెంటనే మళ్ళీ ఇటు మోటివేట్ అయిపోయి లేదు రోజు చేసేస్తున్నాం కదా ఇవాళ కూడా చేసేద్దాము, ఎండ ఉందని ఆగిపోతే అట్లాగా వీడియో చేయాలి అసలే అనుకుంటా మళ్ళీ వచ్చేసాను. సో నా కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎట్లా అంటే ఈజీగా మోటివేట్ అవుతాను, అటు నెగిటివిటీకి కానీ ఎటైనా పాజిటివిటీకి కానీ. సో నెగిటివ్ పాజిటివ్ అనేది మనకు నచ్చేదాన్ని బట్టే ఉంటుంది. మనకు నచ్చిన పని ఏదైనా మనకు పాజిటివ్గానే అనిపిస్తుంది. అంతేకాకుండా ఇదే ఇవాళ ఉప్పుకుంటారు కోగినేని రమేష్ కొడుకుని రోజు వస్తుంటే ఎండలో ఏందని చల్లబడ్డాక రాకూడదు. చల్లబడ్డాక నాకు సాయంత్రం వర్క్ ఉండిద్ది. జాబ్ ఎక్కడ? టీసీఎస్ ముంబై. సో మనకు నచ్చింది ఏదైనా మనకి పాజిటివ్గానే అనిపిస్తుంది. నేను నా మైండ్ సెట్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను ఇలానే ఉన్నాను. అవుతుంది అని నేను చెప్పలేను కానీ అట్లీస్ట్ ఫస్ట్ అయితే ట్రై చేయాలి. ఎందుకంటే నాకే అనిపిస్తుంది నా ఫ్యామిలీలో వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ నన్ను ఈజీగా మోల్డ్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళకి నచ్చింది నాతో ఓకే వాళ్ళకి నచ్చింది ఏదైనా కూడా నాకు ఒకవేళ నచ్చకపోయినా కూడా నాతో ఓకే చెప్పించేలాగా చేయగలుగుతున్నారని నాకు అనిపిస్తుంది. ఈ మధ్య నాకు అది బాగా తెలుస్తుంది. ఎందుకంటే నా మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ చాలా తన డెసిషన్ మీద చాలా స్ట్రాంగ్గా నిలబడే అతను. సో ఏంటంటే తను ఎలా అంటే నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటే 3 ఎదుటి వాళ్ళు ఒప్పుకునేదాకా తన వాదన మాత్రం ఆపరు తనంతట తానుగా. సో తనని చూస్తూ 2 years అవుతుంది నాకు. సో తనని చూస్తూ నాకు ఇలానే ఉండాలి కదా. సో ఏంటంటే నేను కరెక్ట్ అని నమ్మింది అంటే తప్పైతే మార్చుకోవచ్చు, అందులో పెద్ద విషయం ఏం కాదు. కానీ ప్రతి చిన్నదానికి కూడా మనం చేంజ్ అవ్వకూడదు. మనం ఏదన్నా ఒక డెసిషన్ సో ఇది మనం చెయ్యాలి అని అనుకున్నాము అంటే ఇంట్లో అమ్మ ఇప్పుడు ఎందుకులే అందను, లేకపోతే అత్తయ్య అవ్వదులే అందను, ఇలాంటి పిల్ల ఏడుస్తుందను, అమ్మాయి ఇప్పుడు మేము వచ్చే ముందు కూడా అమ్మాయి వెళ్ళొద్దు అని చెప్పేసి అని వదలకుండా బాగా ఏడుస్తూ ఉంది. సో మేము ఇవాళ ఆగిపోయి ఉంటే తను రోజు ఏడిస్తే వీళ్ళు ఆగిపోతున్నారు సో ఏడవాలి అని చెప్పేసి అలవాటు చేసుకుంటుంది. అందుకని చెప్పేసి అని తను ఏంటంటే మేము కనిపించకుండా ఒక 2 minutes మేము కనిపించకుండా పక్కకు వచ్చామంటే ఇక ఏడవదు, ఉన్న వాళ్ళతోనే చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. తనకి అదే అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో నేను తెలుసుకున్నది ఏంటంటే మైండ్ సెట్ అనేది ఈజీగా మౌల్డ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం అనుకున్న దాని మీదే స్ట్రాంగ్గా నిలబడగలగాలి అనేది నాకు మెల్లమెల్లగా అర్థమవుతున్న విషయం. సో ఇవాళ చాలానే మాట్లాడేసుకున్నాము, ఎందుకన్నా ఎక్కువైనా అంత బాగోదు. సో బ్యాక్ హాఫ్ వే ఉందిగా, వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఇక